నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎట్టా ఉందయ్యా అని అడిగితే నేను 3 ముక్కల్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఆ 3 ముక్కలు వింటే మీకు ప్రస్తుతం ఏం జరుగుతోంది, రాజకీయం ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారనేది అయితే క్లియర్ కట్గా అర్థమైపోద్ది. ఇక లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఆ 3 ముక్కలు ఏంటంటే ముక్క నంబర్ 1 మేధావులు, ముక్క నంబర్ 2 మతం, ముక్క నంబర్ 3 కులం. ఈ మూడిటి చుట్టూ, ఈ మూడిటి ఆధారంగా, ఈ మూడింటిని బేస్ చేసుకొని ఏదో రకంగా ఇక్కడ ప్రకంపనలు సృష్టిద్దాము అని చేసేటటువంటి ప్రయత్నం అయితే మన కళ్ళకు కనపడుతోంది. ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్పేట ప్రయత్నం చేస్తాను. మేధావులు లేదా మన భాషలో చెప్పుకోవాలంటే మేధావులు, వీళ్ళని పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద రుద్దే ప్రయత్నం, వీళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం, వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక ముతక మేధావి ఈ మధ్య మాట్లాడినటువంటి మాటలు, దాని ద్వారా చెప్పు దెబ్బతిన్నంత పని జరిగినటువంటి తీరు, నువ్వు ఒక మేధావివా, నీదొక విశ్లేషణ అని చెప్పేసి అందరూ చేదరించుకుంటున్నటువంటి వైనం. ఈ చేత్కరించుకునేటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెట్టి మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో మంచి ఆర్టికల్, కాలమ్స్ పెట్టి మరీ ఆర్టికల్ రాసి వైసీపీ అందరికీ ప్రచారం చేసుకుంటున్నటువంటి తీరు చూస్తుంటే ఏ రకంగా వాళ్ళ యొక్క ఫార్ములాని ఇక్కడ అప్లై చేయబోతున్నారనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక పేరెందుకు లేని మీ అందరికీ తెలిసిందే. ఒక ముతక మీద మాట్లాడతాడు, బాగా ప్రెషర్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక నాదెండ్ల మనోహర్ను వెంట పెట్టుకుపోయి ఢిల్లీ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అక్కడ అమిత్ షాతో కూర్చున్నారు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మా వాళ్ళు బాగా ప్రెషర్ పెడుతున్నాడు, బాగా ప్రెషర్లో ఉండిపోతున్నాం మేము, ఏం చేయమంటారండి అని చెప్పేసి వినయంగా చేతులు కట్టుకొని చేతులు పిసుక్కుంటూ అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అడుగుతుంటే, ఏం మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్, అసలు నీకు ఇన్స్టెంట్ మిత్రుడు ఎవరు, పర్మనెంట్ మిత్రుడు ఎవరు తెలుసుకోకుండా మాట్లాడతామేంటి? మనకు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మిత్రుడు, టీడీపీ ఇన్స్టెంట్ మిత్రుడు, కాబట్టి అతను మనం ఏం చెయ్యం అని చెప్పేసి చెప్తే జీ హుజూర్ అలాగే అని చెప్పేసి చేతులు కట్టుకొని ఓ దండం పెట్టేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాడు. తన పరివారాన్ని, తన నాయక గణాన్ని మొత్తాన్ని పిలిచి జగన్మోహన్ రెడ్డిని పొరపాటును కూడా మాట్లాడొద్దు, టచ్ చేయొద్దు, ఇది పైవాళ్ళ ఆదేశం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పేశాడు అని ఒక ముతక మేధావి ముతక విశ్లేషణ అయితే చేసేసాడు. ఇది ముతక మేధావి ముతక విశ్లేషణ ఎందుకన్నా అంటే ఇందులో ఏ సబ్జెక్టు లేదు, ఏ వ్యవహారం, ఏ బొంగు లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనేది అందరి మాట. ఎందుకు నేను మా మాట చెప్తున్నానంటే చాలా క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ మేధావి మాట్లాడిన దాంట్లో 100% కాదు, 1% కూడా నిజం లేదు, వాస్తవం లేదనేటటువంటి అంశాన్ని ఆ పార్టీకి చెందినటువంటి నేతాగణం, ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు మొత్తం సోషల్ మీడియాలో దుల్లుగా కూడుతున్నటువంటి పరిస్థితి. ఒక అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు నేను ఇప్పుడే తాజాగా విన్నాను. వయసు పెరిగితే సరిపోలే, ఇంగిత జ్ఞానం ఉండాలి, మాకు పవన్ కళ్యాణ్ అట్లాంటిది ఏమీ చెప్పలేదు, అట్లాంటిది ఏమీ జరగలేదు, ఏదో గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి గాలి పోగేసి మరీ ఇలా మసాలా కలిపి వడ్డిస్తే వండి వార్చితే ఇక్కడ నిజమని నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్కి అలాంటి మాట అమిత్ షా ఏది చెప్పలేదు, పవన్ కళ్యాణ్ మాకు అసలే చెప్పలేదని చెప్పేసి తేల్చిపడేశాడు. ఇక నాదెండ్ల మనోహర్ అయితే అసలు అట్టెందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయన అర్జెంటుగా మాటలను వెనక్కి తీసుకోవాలి, మేము కూటమి బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నాం, కూటమి బలంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం, మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు 3 పార్టీల మధ్య లేవు, అర్జెంటుగా నువ్వు ఆ మాట వెనక్కి తీసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ప్రెస్ ముందు, మీడియా ముందు మాట్లాడేశాడు. మరి ఇప్పుడు ఆ తలకాయ ఆ మేధావి ఎక్కడ పెట్టుకుంటాడో తేల్చుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ మేధావి ఎవరి పార్టీ కోసం అయితే ఈ ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు పాపం. ఆల్రెడీ కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి కొన్ని కామెంట్లు, వీడియోలు నేను చూశాను. అంటే వైసీపీ ఇప్పటికీ బీజేపీతో తెరచాటు బంధం కోసం, స్నేహం కోసం ప్రయత్నిస్తోందా? మనకు మోడీ వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి అని చెప్పేసి మా ముస్లింలని, మా క్రైస్తవుల్ని
వాళ్ళ మీదకి రెచ్చగొట్టి మేమే మీ రక్షకులు అని చెప్పేసి మా ఓట్లు మొత్తం గంపకొత్తగా ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళతో తెరచాటు బంధం, వాళ్ళతో మిత్రబంధం కొనసాగిస్తున్నాడా? ఆ మోసపోయిన వాళ్ళలో మేము ఉన్నాం, ఇక మీదట్లలో మోసపోము. ఇది చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత మేము పొరపాటును కూడా నెక్స్ట్ టైం వీళ్ళకి ఓటేయమని చెప్పేసి కొంతమంది ముస్లిం విశ్లేషకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలకి, వాళ్ళు చెప్పినటువంటి నాదాలకి ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఈరోజు రియలైజ్ అవుతున్నారు. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. నిన్న మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఆ విశ్లేషకుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఇంకా తెరచాటు బంధం కొనసాగిస్తున్నారా? మరి ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీకి ఎలా మీరు స్నేహహస్తం అందిస్తారు? మీ మాటలు మేము నమ్మాం కదా, ఇక మీదట మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు కూడా ఆ తానంలో గుడ్డైనప్పుడు మీకెందుకు మేము ఓటేయాలని చెప్పేసి తిరగబడ్డాడు ఆయన. ఈ తిరుగుబాటు రేపటి రోజున ఇంకా ఎక్కువ మొత్తం వస్తుంది. రేపు క్రైస్తవులు కూడా నిజమేనా, పర్మనెంట్ మిత్రుడా వీళ్ళకి, మాకోమో బీజేపీ అంటే సైద్ధాంతికంగా వ్యతిరేకం అని చెప్పేసి చూపించేసి మేము బీజేపీతో కలవం అని చెప్పేసి ఈ రకంగా తెరచాటుగా పెట్టుకుంటారని చెప్పేసి రేపు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు బయటకు వస్తారు. ఒక 1%, 2% అలా వ్యతిరేకమైనా సరే అది జగన్మోహన్ రెడ్డికి భారీ నష్టమే. ఈ మొత్తక మీద ఏదో మేలు చేస్తాం అనుకుంటే కీడు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి వాళ్ళని దించి ఈ మేధావుల రూపంలో ఉన్న వాళ్ళని వీళ్ళు 4 మాటలు చెప్తే నలుగురు నమ్ముతారనే ఉద్దేశంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నంబర్ 2, కులం. చూశారు నిన్న అభినయ దర్శన్ అభినయం. నాకు తాజాగా తెలిసిందంటే, నన్ను వీడియో చేసిన తర్వాత తెలిసింది ఆయన సినిమా హీరో కూడా అట. ఏదో మిస్డ్ కాల్ అనేటటువంటి ఒక సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేశాడట. 1-2 సినిమాలు కూడా హీరోగా చేశాడట. సో ఆ అభినయ దర్శనం తనకు స్వతహాగా ఉన్నటువంటి అభినయాన్ని ప్రదర్శిస్తూ చేసినటువంటి ఈ విన్యాసాలు, దాంతో హర్ష కుమార్ లాంటి వాళ్ళు అర్రే దెబ్బైపోయామే, చిచి ఇలా బుక్ చేశాడే అని చెప్పేసి ఇలాంటి వెధవల వల్లే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను ఎఫ్బీలో పెట్టిన పోస్ట్ కూడా తొలగిస్తా అని చెప్పేసి మళ్ళీ పోస్టులు పెట్టడం. ఇంకేముంది, అసలు క్రైస్తవం మీద దాడి అని చెప్పేసి బాగా గట్టిగా పోర్ట్రేట్ చేద్దాం అని అనుకున్నటువంటి అంశం కాస్త అవకాశం లేక నీరు గారిపోయినటువంటి వైనం కళ్ళ ముందు కనపడుతోంది. అంటే మతం ఆధారంగా ఆకివీడు రామాలయ ఇష్యూ కానివ్వండి, లేదంటే ఈ అభినయ దర్శనం వంటి వాడి ఇష్యూ కానివ్వండి, లేదంటే అంతకుముందు పాస్టర్ పగడాల ప్రవీణ్ ఇష్యూ కానివ్వండి, ఏదో ఒక అంశాన్ని తీసుకుని, ఇలాంటి అంశాలను తీసుకుని క్రైస్తవుల మీద దాడి, మతం మీద దాడి, బీజేపీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు హిందుత్వానికి అనుకూలం, మిగతా వాళ్ళకి వ్యతిరేకం అనేటటువంటి భావనను ప్రజల నోళ్లలో, ప్రజల మనసుల్లో నాటి దాని ద్వారా లబ్ధి పొందుదాం. కుల చిచ్చు అలాగూ గతంలో ట్రై చేసి ఈసారి మత చిచ్చు ఫ్రెష్గా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున ఇలాంటి అంశాలు వరుస పెట్టి వస్తున్నాయి. పాస్టర్ మృతి కానివ్వండి, ఆకివీడి ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు అభినయ దర్శన్ కానివ్వండి, ఇలాంటివి రేపటి రోజున ఇంకా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుతున్నారు అనే అంశాన్ని ప్రభుత్వం రియలైజ్ అయ్యి దీనికి మరి కౌంటర్ టెర్రరిజం లాగా ఏం చేస్తారు అనేదాన్ని ఆలోచించుకొని రంగంలో దిగితే తప్ప రేపటి రోజున మత మారణ హోమాలకు ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తుల్ని మీరు అదుపు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఇది ఒక పక్క మేధావులు, ఒక పక్క ఈ మతం అనేటువంటి అంశం. ఇప్పుడు తాజాగా కులాన్ని కూడా కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ కులం అనేది పెద్దగా ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత ఆలోచన వచ్చింది. కులం అనే యాంగిల్లోనే అచ్చంగా మనం ఆలోచిస్తుంటే నష్టపోతున్నాం అనేటటువంటి భావన కొన్ని వర్గాల్లో ఆల్రెడీ వచ్చింది. కాబట్టి అది వర్కౌట్ అవుతుందా లేదనేది కాలమే చెప్పాలి. కానీ ఇప్పటికీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీని కులం యాంగిల్లో రెచ్చగొట్టి, కులం యాంగిల్లో నువ్వు పక్కన విజయం చూసి బుద్ధి తెచ్చుకో, విజయం చూసి నేర్చుకో అన్న కామెంట్ల దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా ఒక పాత బ్యాచ్ మొత్తం మళ్ళీ రంగప్రవేశం చేసి అసలు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాపులను తొక్కమని చెప్పేసి వాళ్ళు సందేశం ఇచ్చారు. కూటమిలో జనసేన ఉన్నా సరే మన కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, ఒక కృత్రిమమైనటువంటి భావోద్వేగాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని వీడియోలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. దాంతోపాటుగా రేపటి రోజున విగ్రహాల గొడవ కూడా పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాస్తవం. ప్రముఖ నాయకుల విగ్రహాల పేరుతోటి, ఆ విగ్రహాల ప్రతిష్టాపనతోటి కొంతమంది కావాలని వాళ్ళ కమ్యూనిటీలో పేరు తెచ్చుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా విగ్రహాలను ఏర్పాటు చేసే అనే అంశం దగ్గర నుంచి ఎదుటి వాళ్ళని విగ్రహాల పేరుతో రెచ్చగొట్టే అంశం వరకు డ్రైవ్ చేసుకుంటూ
ఏదో రకంగా ఈ విగ్రహాల పేరుతోటి కులం పేరుతోటి ఎంతో కొంత చిచ్చులు రగిలించాలి అనేటటువంటి భావన అయితే కనిపిస్తోంది వాళ్ళలో. ఆ ప్రయత్నాలు అయితే రేపు జరగబోతున్నాయి. అదే జరిగిందంటే మరొక్కసారి కులపరంగా అడ్డంగా చీలిపోయే అవకాశం, అలా అయితే కొన్ని రాజకీయ పార్టీలకు నష్టం జరిగే ఛాన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దీని మీద కూడా అప్రమత్తంగా ఉండి, ఆ రోజంటే సరే మీకు తెలియకో తెలుసో ఏం జరిగిందో, ఆ రోజు కాపు ఉద్యమాలు, రత్నాచల ఎక్స్ప్రెస్ తగలబట్టడం, రకరకాల అంశాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చి అడ్డంగా రిజర్వేషన్ తీసేసినా సరే ఎందుకో అతని వైపే అందరూ మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా, అలాంటి విద్వేషాలు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీటి యొక్క అంతర్గత సందేశం ఒక్కటే, అది కులం పేరుతో అయినా, మతం పేరుతో అయినా, లేదంటే మేధావుల పేరుతో చలామణి అయ్యేటటువంటి మేధావుల ద్వారా డీవియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కటే. కూటమిలో 3 పార్టీలు కలిసి ఉండటం అనేది జరిగితే నెక్స్ట్ ఎన్నికలకు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎదుర్కోవటం అనేది కష్టం, వీళ్ళని ఎదుర్కొని గెలవటం అనేది కష్టం. కాబట్టి ఏదో రకంగా ఏదో పేరు మీద విడగొట్టినట్టయితే, ఎవరికి వాళ్ళని చీలికలు చేసినట్టయితే అప్పుడు తాను అధికారంలోకి రావటం ఈజీ అనేటటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతోటి పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ అంశాలని తెర మీదకి వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, ఈ రకంగా రెచ్చగొడుతుంటారు, ఈ రకంగా చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ముందే గ్రహిస్తే మంచిది, లేకపోతే ఇబ్బందులు పాలవక తప్పదు. సరే, ఏం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇదిగో ఇదే నడుస్తోంది, పారా హుషార్ అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. సో ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమంటారు కమెంట్ రూపంలో తెలపండి. నేను చెప్పింది వాస్తవమా కాదా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.